వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం బంజారా భవన్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో తెలంగాణ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బుక్కే శోభన్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ బంజారా సాహిత్యం, సంస్కృతి, ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు జూన్ 6, 7వ తేదీల్లో గుల్బర్గా యూనివర్సిటీ, కర్ణాటక రాష్ట్రంలోని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో 2 రోజుల పాటు ప్రపంచ బంజారా సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సుకు నన్ను ఖమ్మం నుండి ముఖ్య అతిథిగా ఆహ్వానించారని తెలుపుతూ ఈ సదస్సు సంత్ శ్రీ సేవాలాల్ అధ్యయన మరియు పరిశోధన కేంద్రం, కర్ణాటక తండా డెవలప్మెంట్ బోర్డు మరియు బంజారా లోక కళా సంఘటన సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభన్ నాయక్ సదస్సులో చేసిన ముఖ్య తీర్మానాలను వివరించారు. సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి బంజారా జాతికి చెందిన ప్రముఖులు, మేధావులు, పరిశోధకులు, కళాకారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు అని తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో బంజారా రాష్ట్ర నాయకుల బూక్యా మంగ్యా నాయక్, భీముడు నాయక్, బూక్యా లచ్చు నాయక్, రాజేంద్ర నాయక్, జిల్లా నాయకులు బూక్యా సాయి నాయక్, బాలు నాయక్, రాము నాయక్, రాంబాబు, సంఘ నాయకులు మరియు విద్యార్థి సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లాలోని బంజారా భవన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బంజారా సాహిత్యం మరియు సంస్కృతి ప్రస్తుత పరిస్థితులపైన ఈ నెల 6, 7 తేదీల్లో గుల్బర్గా యూనివర్సిటీ, కర్ణాటకలో 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహించడం జరిగింది. ఆ సదస్సుకి ఖమ్మం జిల్లా నుండి 7 డెలిగేట్స్గా అటెండ్ కావడం జరిగింది. మరి ఆ సదస్సులో తీసుకున్నటువంటి తీర్మానాలు, అదేవిధంగా సదస్సులో జరిగినటువంటి విశేషాలని ఈ ఖమ్మం జిల్లా ప్రజలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గోర్బంజారా సమాజానికి తెలియజేయడం కోసము ఇక్కడ మా జాతి పెద్ద మనుషుల సమక్షంలో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మా మార్గదర్శకులు భీముడు నాయక్ గారు, అదేవిధంగా మా రాష్ట్ర నాయకులు మంగ్యా నాయక్ గారు, అదేవిధంగా రాంబాబు నాయక్ గారు జిల్లా నాయకులు, అదేవిధంగా లచ్చు నాయక్ గారు మా సంఘం జనరల్ సెక్రటరీ గారు, అదేవిధంగా సాయి ఈ యొక్క స్టూడెంట్స్ యూనియన్ సేవలాల్ సేన రాష్ట్ర జిల్లా అధ్యక్షులు, వీరందరూ కూడా విచ్చేస్తున్నారు. వారి సమక్షంలో ఈరోజు ఈ యొక్క వివరాలని నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా చూసినట్టయితే ఇది జరిగినటువంటి ప్రదేశము భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆడిటోరియము, గుల్బర్గా యూనివర్సిటీ, కర్ణాటక రాష్ట్రం. అక్కడ జరిగినటువంటి 2 రోజుల సమావేశంలో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని 3 సంస్థలు కలిసి నిర్వహించడం జరిగింది. సంత్ సేవలాల్ అధ్యయనము మరియు పరిశోధన కేంద్రము, అదేవిధంగా కర్ణాటక తండా డెవలప్మెంట్ కార్పొరేషన్, అదేవిధంగా బంజారా లోక్ కళా సంఘటన. ఈ 3 సంఘాలు కలిసి, ఈ 3 సంస్థలు కలిసి ఈ దేశ చరిత్రలోనే ఒక యూనివర్సిటీ వచ్చేసి యొక్క బంజారా సాహిత్యము, సంస్కృతిని తీసుకొని మరి దానిపైన రీసెర్చ్ని, స్కాలర్స్ని పిలిచి, ప్రొఫెసర్ని పిలిచి దేశ నలుమూల నుండి విద్యావేత్తల్ని, మేధావుల్ని, రాజకీయ నాయకుల్ని, అదేవిధంగా వివిధ రంగాల్లో నిష్ఠాతులైనటువంటి కళాకారుల్ని అందరినీ కూడా క్రోడీకరించి మా బంజారా జాతిలో మొట్టమొదటిసారిగా ఒక సైంటిఫిక్ వేవ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి నిర్వహణలో ముఖ్యంగా 4 ప్రొఫెసర్లు బాధ్యత వహించారు, ఇక్కడ లీడ్ చేశారు. సశంత్ నాయక్ కుమార్, తర్వాత ఈటి పుట్టయ్య, డిబి నాయక్, జయదేవ్ నాయక్, వీరు అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ముఖ్య భూమిక పోషించారు. అదేవిధంగా మరి ఈ కార్యక్రమాన్ని కోరియాఘాట్ నుండి సంత్ సేవాలాల్ యొక్క ఆలయానికి ట్రస్ట్ అయినటువంటి బాబు సింగ్ మహారాజ్ గారు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా వైస్ ఛాన్సలర్ గారు 2 రోజులు అక్కడ మాతోనే ఉండి 2 రోజులు అధ్యక్షత వహించి మా యొక్క జాతికి సంబంధించినటువంటి అన్ని విషయాల్ని అక్కడ కూలంకషంగా చర్చించడానికి వారు సహకారం ఇచ్చినటువంటి సందర్భము మేము చూసాము. అదేవిధంగా వైస్ ఛాన్సలర్ శశాకాంత్ ఉడాయ్కిరి వారు అక్కడ వైస్ ఛాన్సలర్ ఉన్నారు. అంతేకాకుండా అనేక మంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, తర్వాత మాజీ ఎంపీలు, ఆచార్యులు, రీసెర్చ్ స్కాలర్స్, వివిధ కళారంగాల్లో నిష్ణాతులు, శాస్త్రవేత్తలు, ఉద్యోగులు,
మరియు అనేక మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారిలో అన్వేష్ యు జాదవ్ గారు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జయదేవ్ నాయక్ గారు, ఉమేష్ జయల్ గారు, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు, అదేవిధంగా ఎక్స్ ఛాన్సలర్ గారు, అదేవిధంగా ఉమేష్ జాదవ్ గారు, తర్వాత శంకర్ పవార్ గారు ఏఐబిఎస్ జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ది తర్వాత బుక్య శోభన్ నాయక్ గారు టీజీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ప్రొఫెసర్ రమేష్ లండన్ గారు, తర్వాత ప్రొఫెసర్ దశరథ్ నాయక్ గారు, ప్రొఫెసర్ ఖాండోబా గారు, అదేవిధంగా ప్రొఫెసర్ ఎన్జి కుమార్ గారు, ప్రొఫెసర్ రమేష్ రాథోడ్ గారు, ప్రొఫెసర్ శారదా జాదవ్ గారు, తర్వాత హరి రాథోడ్ గారు ఈ దుబాయ్ నుండి వచ్చారు. వారి టీం కూడా రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో చాలామంది పాల్గొన్నారు. పాల్గొనడంతో పాటుగా అక్కడ మనకి వచ్చేసినటువంటి వాళ్ళు రీసెర్చ్ స్కాలర్స్, చాలామంది రీసెర్చ్ స్కాలర్స్ అక్కడికి వచ్చారు. దాదాపుగా 70 మంది రీసెర్చ్ స్కాలర్స్ వచ్చి వాళ్ళ యొక్క ప్రజెంటేషన్స్ని, పేపర్స్ని ప్రజెంట్ చేశారు. ఆ చేసిన వారిలో మరి ఇంగ్లీష్లో 14 మంది, అదేవిధంగా కన్నడలో 15 మంది, హిందీలో 11 మంది ఈ రీసెర్చ్ స్కాలర్స్ మా భాష పైన, సంస్కృతి పైన, సాంప్రదాయ పైన, ఆర్థిక పరిస్థితుల పైన, కల్చర్ పైన వాళ్ళు చేసినటువంటి స్టడీస్ని అక్కడ ఈ 2 రోజులు ప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆ ప్రజెంట్ చేసినటువంటి ఆ స్టడీస్ని ఒక సావని రూపంలో అక్కడే దాన్ని విడుదల చేయడం జరిగింది, రిలీజ్ చేశారు. ఆ సావనీర్ వచ్చేసి అక్కడ వచ్చినటువంటి అన్ని రచనల్ని, అన్ని రీసెర్చ్ పేపర్స్ని క్రోడీకరించి ఈ యొక్క బుక్ని అక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఇది హ్యాండ్ కాపీగా మన దేశంలో ఉన్నటువంటి బంజారాలకి ప్రౌడ్గా ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకొని దీన్ని యొక్క స్టడీ చేసినట్టయితే మన సమాజం పైన పూర్తి అవగాహన వచ్చేదానికి అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను. అక్కడికి వెళ్ళినటువంటి డెలిగేట్స్కి వారు గుర్తింపుగా అక్కడ ఇలా మెమోరియల్గా షీల్డ్ని ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ పార్టిసిపేషన్ అయినందుకు అప్రిషియేషన్ లెటర్ ఎవరైతే ప్రజెంట్ చేసిన వారికి ఏ విషయం మీద ప్రజెంట్ చేశారనే దాని విషయాలను కూడా దాంట్లో క్రోడీకరించి వారు అక్కడ మన హానర్ ఆఫ్ ది గెస్ట్గా చేయడం జరిగింది. అది మన తెలంగాణ రాష్ట్రానికి దక్కిన గౌరవంగా నేను భావిస్తా ఉన్నాను. ఇది నాకు ఒకటికి దక్కింది కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గోర్ బంజారా జాతికి దక్కినటువంటి గౌరవంగా నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు అక్కడ కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. మరి ఆ తీర్మానాల్లో 9 తీర్మానాలు, నవరత్నాలుగా చెప్పుకోవచ్చు వాటిని. ఆ 9టిని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను ఈ 2 రోజుల కార్యక్రమంలో. ప్రపంచ బంజారాలారా ఏకం కాండి అనేది మొదటిది. రెండోది గోర్ బంజారా భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని. అది ఇప్పటికే 2 రాష్ట్రాల నుంచి ప్రపోజల్స్ పార్లమెంట్కి వెళ్ళి ఉన్నాయి, తెలంగాణ, కర్ణాటక నుండి. మిగతా ఇంకా 3-4 రాష్ట్రాల నుంచి వెళ్ళినట్టయితే అది కూడా కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రాథమిక విద్యను గోర్ బంజారా, గోర్ బోలి భాషలో నేర్పించాలని పిల్లలకి తీర్మానించడం జరిగింది. అదేవిధంగా గోర్ బంజారాలు ఎక్కడున్నా, ఎప్పుడు కలుసుకున్నా, ఎక్కడ కలుసుకున్నా తమ మాతృభాషలో మాట్లాడాలని 4వ తీర్మానంగా పెట్టాం. అదేవిధంగా 5వది పెళ్లిళ్ళు, పేరాంటాలు, బంజారా పండుగలు, అదేవిధంగా దేవాలయాలకు వెళ్ళేటప్పుడు, పూజలు చేసేటప్పుడు గోర్ బంజారా సాంప్రదాయ దుస్తులని ధరించాలని తీర్మానించడం జరిగింది. అదేవిధంగా గోర్ బంజారా సాహిత్యము, చరిత్ర, కథలను, సామెతలను, జానపదాలను క్రోడీకరించి వాటిని గ్రంథస్థం చేస్తూ వాటిని రికార్డ్ చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆ సావనీర్ని కూడా మొన్న రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పే బ్యాక్ టు ద సొసైటీ చేయాలని, మనం ఏ సమాజం నుంచి వచ్చామో ఆ సమాజంలో ఉన్నటువంటి వారికి, మనకంటే ఇంకా దీనస్థితిలో ఉన్న వారికి, అదేవిధంగా మన సమాజానికి ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఉపయోగపడటానికి పే బ్యాక్ టు ద సొసైటీ కూడా చేయాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. అదేవిధంగా 8వ తీర్మానము కేంద్ర రాష్ట్ర స్థాయిలలో గోర్ బంజారా జనాభా నిష్పత్తిలో రాజకీయ పదవులను పొందేలాగా ప్రణాళిక చేయాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. అదేవిధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ ప్రపంచ స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో కానీ గోర్ బంజారా సమ్మేళనాలు, రీసెర్చ్లు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ను నిర్వహిస్తూ ఈ గోర్ బంజారా జాతిని మొత్తాన్ని, దేశంలో ఉన్న వారందరినీ కూడా ఏకతాటి మీద తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ 2 రోజుల గోర్ బంజారా సదస్సులో తీర్మానించి ప్రయత్నం చేయడం జరిగింది.
ఇలాంటి కార్యక్రమం జరగటం గోర్ బంజారా సమాజానికి జాతికి ఒక సవర్ణ అక్షరాలతో లిఖించదగ్గ విషయము. గతంలో ఎన్ని మీటింగ్లు జరిగినప్పటికీ అంశాల వారీగా ధర్నాలు లేకుంటే పార్టీలకు అనుబంధంగా లేకుంటే ఒక్కొక్క సంఘాల తరపుగా మాత్రమే ఏర్పాటు చేసింది. కానీ ఇది సంఘాలకు అతీతంగా ఒక ప్రభుత్వ అటానమస్ బాడీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కల్బుర్గిలో అంబేద్కర్ ఆడిటోరియంలో మరి అక్కడ 2014లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్, అదేవిధంగా గిరిజనులు బహుజనుల యొక్క బంజారాల యొక్క సంస్కృతి సాంప్రదాయాలపైన రీసెర్చ్ చేయడం కోసం సపరేట్గా ఒక బాడీని, ఒక శాఖని ఏర్పాటు చేసి అక్కడ దీన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉన్నారు, డెవలప్మెంట్ చేస్తున్నారు. అక్కడ ఆల్రెడీ 200 ఎకరాల ల్యాండ్ కూడా అక్కడ కేటాయించబడి ఉన్నది. మరి దాంట్లో రాబోయే రోజుల్లో పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇదే కృషిని మన రాష్ట్రంలో కూడా కొనసాగించాలని నాతో పాటు ఉన్నటువంటి పెద్ద నాయకులు కూడా ఆలోచిస్తారని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటి విశిష్టమైన కార్యక్రమాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ జై బంజారా, జై సేవాలాల్, జై మేరమయాడు. థ్యాంక్ యూ. మీడియా సమావేశానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. ఇవాళ ఏదైతే గుల్బర్గ్లో జరిగినటువంటి సదస్సు అయితే ఏదైతే ఉందో అలాంటి సదస్సుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గిరిజనులందరినీ ఏకం చేసి వాళ్ళని చైతన్యం చేసి గిరిజన సంస్కృతి సాంప్రదాయాల్ని మా భవిష్యత్ తరాలకు అందించే దాంట్లో మా కృషి ఉంటుంది. ఎందుకంటే ఏదైతే గిరిజన సమాజం వెనకబడిపోతూ ఉందో దాన్ని మేల్కొల్పుకునే దానికోసం ఉపాధ్యాయులుగా, ఉద్యోగులుగా, విద్యార్థులుగా మేము ముందుకు తీసుకొచ్చేసి మా సంస్కృతి సాంప్రదాయాలు, పండగలు వాటన్నిటిని కూడా మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చేలాగా మేము కృషి చేస్తామని, ఆ విధంగా గిరిజన సమాజాన్ని ఏకం చేసి ముందుకు సాగుతామని చెప్పేసి తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర గోర్ బంజారా ఎంప్లాయీస్ ప్రధాన కార్యదర్శిగా నేను కొనసాగుతున్నాను. నా పేరు బుక్యా లచ్చునాయక్. అయితే 6-7 తారీఖులో జరిగినటువంటి గుల్బర్గాలో జరిగినటువంటి ఈ మహోత్తరమైనటువంటి కార్యక్రమానికి మా పెద్దలందరూ వచ్చారు. సో కుల సంఘాల నాయకులతో పాటుగా విద్యావేత్తలందరూ కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల్ని తప్పకుండా మేము ముందుకు తీసుకెళ్తాము. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా బంజారాలు ఏకమవలసిన సమయం ఆసన్నమైంది. మరి దీనికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించి ముందుకెళ్దామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. లంబాడి సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని. ఈ నెల 6-7 తేదీల్లో జాతీయ స్థాయిలో అత్యున్నత స్థాయిలో పార్టీలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా బంజారా సమాజానికి చెందిన మేధావులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ ఒక గుల్బర్గా అనే యూనివర్సిటీలో ఒక అటానమస్ బాడీ ఈ మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఆ సదస్సులో గతంలో జాతి ఏ సమస్యలను ఎదుర్కొంది, జాతి యొక్క గత చరిత్ర ఏంటి, భవిష్యత్తులో జాతి ఏం చేయాలి అనే సమస్యల మీద కులంకుశంగా చర్చించి ముందు రోజు వివిధ మేధావులు వివిధ రాష్ట్రాల నుంచి వారి యొక్క మాతృభాషలో ప్రజెంటేషన్, వేల సంఖ్యలో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్ని స్క్రూటినీ చేసి అత్యుత్తమ ప్రజెంటేషన్కి ప్రశంసలు పత్రాలు అందజేయటం చాలా గౌరవించదగ్గ విషయం. అదేవిధంగా ఆ మీటింగ్ చివరి రోజు మేధావులు అందరూ కలిసి జాతి ఏ కార్యక్రమాలు చేపట్టాలి, మనం ఏం చేయాలనే విషయాలు తీర్మానించి ఇవాళ మాకందరికి ఒక ఆదేశాలు జారీ చేయడం చాలా హర్షించదగ్గ విషయము, ఆహ్వానించదగ్గ విషయము. ఆ విషయాల్లో మేము అందరము పాటించి మా కింది స్థాయి కూడా చేరే విధంగా మేము పాటుపడతామని ఈ కార్యక్రమంలో అటెండ్ అయిన ఖమ్మం జిల్లా టీజీ గోర్ బంజారా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శోభన్ నాయక్ గారికి మేము అభినందిస్తున్నాము. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.